ఈరోజు దేవుని వాగ్దానం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. ఈ కాలం చూసుకున్నట్లయితే మనం నిజమే కదా, మనం ఎంతమంది నీతి కొరకు నిలబడగలుగుతున్నాము. కొంతమంది కొన్ని విషయాల్లో తప్పిపోతాం. కొన్ని కార్యక్రమాల్లో మనం మన యొక్క నీతిని ప్రదర్శించలేము. ఆ సమయమందు అవినీతి వైపే మాట్లాడాల్సి వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మనం ఎప్పుడైతే నీతి కొరకు స్ట్రాంగ్గా ఎప్పుడైతే నిలబడతామో, దాని విషయమై నీతి కొరకు మన మీద నింద వచ్చినప్పటికీ, నేను అలా కాదు, మా మాట ఇది, ఖచ్చితంగా నీతి కొరకు మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు వారు ధన్యులు అనమాట. వారు తృప్తిపరచబడదురంటే మంచి మాటల ద్వారా ఈరోజు మిమ్మల్ని అవమానించిన వారే రేపు మీ నీతిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తారు. కాబట్టి మనం నీతి కొరకు ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు వరకు అవినీతి కార్యక్రమాలు చేయొచ్చు, దేవునికి అవిధేయంగా ఉన్నామేమో, కానీ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజు నుంచి నీవు నీతి కొరకు నిలబడి ఉంటే రేపొద్దున నీవు అన్ని విషయంలో తృప్తిపరచబడతావు. దేవుడు ఈ వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.